హాయ్ ఫ్రెండ్స్, అందరికీ మునగాకు పప్పు ఎలా చేయాలో వీడియోలో చూద్దాము. సో ముందుగా పప్పునైతే ఒక 4 గంటల ముందు నానబెట్టుకోవాలి. ఈ విధంగా నానబెట్టుకోవడం వల్ల అందులో కెమికల్స్ ఏమన్నా ఉంటే వెళ్ళిపోతాయి. సో ఆ పప్పును ఒక 3 విజిల్స్ వచ్చే వరకు ముందు ఉడికించుకోవాలి. ఉడికిన తర్వాత దాన్ని దించుకొని అందులోనే మనం ముందుగా కడిగి పెట్టుకున్న మునగాకునైతే వేసుకోవాలి. అందులోనే ఆనియన్స్ కూడా వేసుకోవాలి. అట్లనే టమాటాలు కూడా వేసుకోవాలి. ముందు పప్పు ఉడికించుకుంటే మంచిగా పప్పు అనేది టేస్టీగా వస్తుంది. సో ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, రుచికి సరిపడినంత కారము, అట్లనే మనకు సరిపడినంత ఉప్పు వేసుకొని మళ్ళీ మూత పెట్టేసుకొని మళ్ళీ 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడైతే పప్పు ఉడికిపోయింది. ఉడికిందని కొంచెము పప్పు గుత్తితోనైతే రుబ్బుకోవాలి. ఈ విధంగా పప్పు గుత్తితోనైతే రుబ్బుకోవాలి. రుబ్బుకున్న తర్వాత పోపు పెట్టేసుకుంటే మనం ఎంతో టేస్టీగా ఉండే మునగాకు పప్పు అయితే రెడీ అవుతుంది. సో ఈ విధంగా రెడీ అయిందని అయితే సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాము. సర్వింగ్ బౌల్లోకి తీసుకొని కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే మునగాకు పప్పు రెడీ, ఎంతో టేస్టీగా ఉండే. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.